ప్రైజ్ ద లార్డ్. దేవుని నామనికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందామా? నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నిర్గమ 23:25. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది పిల్లలు మారం చేస్తుంటారు, నాకు అది వద్దు ఇది వద్దు. కొందరు పెద్దవాళ్ళు కూడా అన్నము కానీ ఏదైనా ఆహారము ఇష్టం లేదని తినకుండా ఏదో స్టైల్గా ఫాస్ట్ ఫుడ్లు అన్నీ చెప్పి ఏదేదో తింటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డ, దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని మరి దేవుని బిడ్డ నువ్వు ప్రార్థన చేసుకొని తింటే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, మంచి రుచిని కలగజేస్తాడు. చాలామంది రుచి లేదు పచ్చి లేదనేసి ఎన్నో రకాలుగా పేర్లు పెట్టి ఆహారం తీసుకోకుండా వీక్గా అయిపోయే బిడ్డలని ఎంతోమందిని చూస్తున్నారు. నాకు తెలిసినటువంటి కొందరు పిల్లలు ఏం అన్నం తినడం లేదని 24 గంటలు 3 పూట్ల వాళ్లకు అదేమంటారు మ్యాగీనే తింటారు అనేసి స్కూల్కి అదే మ్యాగీ, ఇంట్లో ఉన్న మ్యాగీ. నేను చెప్పాను, మ్యాగీ లాగానే తయారవుతారు. ఆ పేగులు కూడా మ్యాగీ లాగానే తయారైపోయి ఆ పేగులు కరుచుకొని పోతాయి, మరి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను. నిజంగా అలాగే అయ్యింది దేవుని బిడ్డ. మరి వాళ్ళు పేగులన్నీ కూడా అతుక్కుపోయి వేరే దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు చక్కగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఇలాగున జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డ, దేవుడిచ్చిన ఆహారాన్ని ఏం చేయాలి? మనము ప్రార్థన చేసుకోవాలి. చాలామంది ప్రార్థన చేసుకోరు. ఆహారానికి నీటికి ప్రార్థన చేసుకోరు, బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోరు, ఇంటికి వచ్చినాక ప్రార్థన చేసుకోరు. మాకైతే చిన్నప్పుడే హాస్టల్స్లో చదివాం కాబట్టి ఆహారము తినకముందు ప్రార్థన, తిన్న తర్వాత ప్రార్థన, ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రార్థన, ఇంటికి వచ్చినాక ప్రార్థన, ప్రతి విషయంలో పండుకునే ముందు ప్రార్థన, నిద్ర నుంచి లేవగానే ప్రార్థన. ఇవన్నీ కూడా మాకు వార్డెన్స్ నేర్పించారు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క అడుగుజాడల్లో మేము ముందుకు సాగాం కాబట్టి నేటి వరకు కూడా ఆ మార్గము అలవాట్లు తప్పిపోకుండా దేవుని సన్నిధిలో ముందుకు సాగే కృప దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, ఏదైతే ఏముంది, దేవుడు నీకు ఇచ్చింది ఏదైనా నువ్వు ప్రార్థన చేసుకొని తింటే తప్పకుండా దేవుడు నీకు మంచి రుచిని కలగజేస్తాడు, మంచి ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు ఎటువంటి రోగం ఉన్నా కూడా ఆ రోగాన్ని కూడా దేవుడు తీసివేస్తాడు. నీ మధ్య నుండి నీ రోగాన్ని తీసివేసే దేవుడు కనుక నువ్వు దేవుడు ఆశీర్వదించింది, దేవుడు దీవించినది నువ్వు చీకొట్టద్దు. దేవుడి సన్నిధుల్లో ఆయనకు కృతజ్ఞతలు తెలిపి ఆహారాన్ని పానీయాన్ని తీసుకో. నీకు వచ్చిన ప్రతి రోగము నుంచి దేవుడు నీకు విడిపిస్తాడు. కనుక మరి దేవుడిచ్చే ఆహారాన్ని మరి త్రోసివేయకుండా దేవుని సన్నిధిలో పుచ్చుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞులుగా జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీ జీవితంలో మెండుగా పొందుకోగలుగుతావు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం. చాలామంది నాయన అయా మీరిచ్చిన ఆహారాన్ని పానీయాన్ని తీసుకోకుండా తండ్రి అనేక రకాలుగా బలహీనులైపోయిన దేవా, అయా నా తండ్రి ఎంతో వీక్గా అయిపోతున్నారు. కానీ నా తండ్రి ఏది తీసుకున్నా మేము ప్రార్థన చేసుకొని తీసుకుంటే మీరు మాకు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చే దేవుడు నాయన. ఏ రోగం రాకుండా మమ్మల్ని కాపాడే తండ్రివి నా ప్రవ్వా. నాయన నా తండ్రి ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనప్పటికీ ప్రవ్వా, ఈ దినము నుంచి నాయన ఆహారాన్ని చక్కగా ప్రార్థించి తీసుకొని నాయన ఆరోగ్యాన్ని పొందుకొనుటకు నీ బిడ్డలకు మీరు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.